టీచర్స్ కూడా ఉన్నారు, కొంచెం అర్థం చేసుకుని తొందరగా రండి, ఇంట్రడక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ సార్ వాళ్ళకి ఫెలిసిటేషన్ ఉంటుంది, వాళ్ళకి సార్ వాళ్ళు ఇవ్వడము, మెమోటోస్ తీసుకోవడం. లేట్ చేయకండి ప్లీజ్. ఇక్కడ వచ్చి నా పేరు మాధవి. ఇక్కడ సెంటర్ లో కొంచెం ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. లేదు అందరూ సైలెంట్ ఉండండి. ప్లీజ్ కమ్ సార్, కమ్ ఆన్ టు ద డయాస్. వన్ బై వన్ వచ్చి కూర్చోండి సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. యువర్ సార్ సార్ టీచర్స్ అందరూ స్టేజ్ పైన కూర్చోవాలని కోరుతున్నాను సార్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ సార్. సో టీచర్స్ వచ్చారు. సార్ ఇక్కడ చూడండి, సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడే ఉండండి, పర్వే మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫోటో ఫ్లవర్స్, ఫోటో విత్ ఫ్లవర్స్, అందరూ కూడా ఫోటో ఫ్లవర్స్.
పాట ఉంటుంది ఇతర పక్కన తిరిగి పెంచాలి కాలు దగ్గర ఉండాలి కరెస్పాండెంట్ బాబు సార్కి కూడా స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సార్. స్టేజ్ పైకి అవసరంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ కూడా మరి రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడిపోయిన అక్కడ తీసుకుపోతే మీ పిల్లలు మా ఇంటికి యుద్ధానికి ఇచ్చారు, గుర్తుంచుకోండి. మరి మామూలుగా అందరి మీరందరూ కూడా ఒకసారి ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు. స్టిక్ చంద్రశేఖర్ ఇద్దాం, ఎందుకంటే చంద్రశేఖర్ సార్ అయితే సరైన న్యాయం చేస్తారని. మేము పెద్ద ఏం వాడము. మరి క్లాస్ టైం అవుతుంది కాబట్టి తొందరగా అటెండెన్స్ ఇస్తే మనం. ఆనంద్ ఎక్కడున్నా ఒకసారి లేచి ఇట్లా ప్రజెంట్ నువ్వు అప్పుడు ఎంత మబ్బు ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. రాస్తున్నావు. అప్పట్లో లాస్ట్ బెంచ్లు ఉన్నా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ బెంచ్లోకి వచ్చేసాడు. జి ఆంజనేయులు పానీపూరి, ఎస్. సి భాస్కర్ ఇంకా ఇంటికే వెళ్తున్నాం, అందరికి వచ్చేసారు. కే భాస్కర్, కొండా భాస్కర్, పి చిరంజీవి, నెంబర్ 1 మోదీ, కే దీప్తి. అవునా? ఏ దీప్తి కదా, ఏ దీప్తి. మరి నువ్వు ధర్మాబాయ్, దిలీప్. గాలిలో పోవాలి, ఎట్లా ఉన్నారు? గాలి వేయాలతో చెప్పాలి, ఏ చెప్పినా మనం. పదం సార్ లేచి ఒకసారి అక్కడ నేను పేరు చెప్తా. జయపాల్ రెడ్డి అక్కడ మేడం వాళ్ళు ఒకసారి కళావతి మేడం పిలుస్తుంది. వాడు ఏ మధ్య చెప్పడి. జ్యోత్స్న కొంచెం రావాలి, అవునా? కొంచెంగా చాలా నేను పక్క ఉంది, ఓకేనా? ఎం జ్యోతి,
ఒకదాని వచ్చినా స్వాతి వచ్చిందే మేడం ఇద్దరు కిషోర్ కదా తీసుకొని వస్తుంది కిషోర్ కదా తమ్ముడు జై కవిత ఏం చెప్పండి అమ్మా కిరణ్ ఏమి నాకంటే చాలా మంచి రాలికనే లేదా మళ్ళీ ఒకసారి వచ్చింది వి లక్ష్మి ఇక్కడ కనపడేది ఇందాక లింగస్వామి ఏంటి బాబు మీ ఊరికి వెజిటేరియన్ మేము మాకు వచ్చింది మీకు కాదు జీవించ చేయరాదని అంతగానో ఒకటో తరగతి రెండో తరగతి చదివి అంటే మీరేంటి వెళ్ళలేదు ఎవరో వస్తే తెచ్చేద్దాం లింగస్వామి రాలేదా మీ మాధవి వేలవాడలేనా మీ నివాసం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా కరెక్టే కదా వేలవాడలే కదా మధుబాబు అందాక కనపడండి కదా ఎలక్ట్రీషియనే కదా ఎలక్ట్రీషియన్ చేస్తారా వ్యవసాయమా ఇప్పుడు భారతదేశానికి రైతే అవసరం కదా ఒకసారి ఎక్స్ట్రా క్లాస్ ఏంటి కోరుకుంటున్నాడు లేదమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కరు రకరకాల ఉద్యోగాలు స్థిరపడిపోతున్నారు అవునా కదా ఎవరు సాఫ్ట్వేర్ అంటున్నారు హార్డ్వేర్ ఎవరు లేరు వ్యవసాయదారుడు మన మధుబాబు మన క్లాస్లో కూడా ఒకడు ఉన్నాడు మనందరం ఈరోజు తింటున్నామంటే 4 నిధులు సంపాదించేటువంటి రైతు ఉన్నాడని కొంచెం గట్టిగా మధుసూదన్ రెడ్డి అట్లే ఉన్నాడు కదా శ్రీహరి అంతే అంతే కదా పార్థసారథి అంతే టీం కూడా మారదు ఇంకా మహేష్ గౌడ్ ఆన్లైన్లో అటెండెన్స్ చెప్పాను మహేష్ గౌడ్ అటెండెన్స్ ఇవ్వాలి బాబు సార్ ఓన్లీ ఫీజు కాడికే బాబు సార్ ఎస్ అంటున్నాడు మహేష్ గౌడ్ ప్రెసెంట్ అట్లా ప్రెసెంట్ అయితే వేస్ట్ కదా ఫోన్ పే నెంబర్ చెప్తున్నా ఫైన్ పంపుతారా ఫైన్ పంపాలి ఓకే పంపుతాను మహేష్ రెడ్డి గట్టి వెళ్తే టేబుల్ తినవాలి మహేష్ కొంచెం లావాలి చాలా బాగుంది మళ్ళా తర్వాత ఏం మహేష్ మరి ఎట్లా అటెండెన్స్ వెళ్దాం జీ మల్లికార్జున్ చింటూ ఎక్కడ ఉన్నాడు మల్లికార్జున్ అంటే వాడే కదా చింటూ వాడే కదా నరేష్ కుమార్ బి మీకు కొంచెం ఇబ్బంది లేకపోతే కాదు అవునా కొంచెం మన మిత్రుడే కానీ కొంచెం నిన్న యాక్సిడెంట్ అయింది ఇబ్బంది అంటే మందమే అనుకోకండి యాక్సిడెంట్ అయింది నరేష్కి ఎం నరేష్ కుమార్ సైకిల్ అదే ఉందా కోడి మహేషా కోడి నరేష్ పి నరేష్ అదే నియమం ప్రకారం రాలేదు లేవు జీ నవీన్ కుమార్ ఇప్పుడు తుఫాన్ నజియా బేగం ప్రెసెంటా నువ్వు అప్డేట్ అయినా కూడా ప్రెసెంట్ ఎప్పుడు ఆబ్సెంట్ కావు నువ్వు ఫైన్ కోసం అన్నా ఆబ్సెంట్ కాకుండా ఉంటావు నీరజ్ బాబు అద్దాలు ఎప్పుడుండే ఎర్రడబ్బాయి నీరజ్ అట్లాగే విక్రమ్ పక్కన వస్తున్నాయి అరే 1% లోనే అయిపోతుందా అటెండెన్స్ మీ బొమ్మది కదా ఎక్కడ ఉంటున్నాడు అబ్బాయి ఒకటేమా ఈ ఒకటేమా ఏం చేస్తున్నాడు ఏంటి పద్మజ సారథి ప్రదీప్ కుమార్ ఆయనే
ఓకేనా? అటెండెన్స్ చేసుకోవాలా? ఒకసారి అందరు చేయించు. అయిపోయిందా? మిగతా వాళ్ళ అటెండెన్స్ చంద్రశేఖర్ సార్ తీసుకుంటాడు. నిజంగా నేను టీచర్ అలాగే ఉన్నా కానీ మీరు మాత్రం చాలా పడిపోయారు. పిల్లలు పక్క అయిపోయారు. నా దృష్టిలో ప్రతి టీచర్ చెప్పలేము. ఎందుకంటే స్కూల్లో స్టేట్ మ్యాథ్స్ గా మొన్ననే ప్రమోషన్ వచ్చింది 27 జూన్. అంటే అప్పుడు మీకు చెప్పిన బ్యాచ్ నేను తెలిసి తర్వాత మళ్ళీ ఇప్పుడు 10th బ్యాచ్ కానీ ఫస్ట్ 10th బ్యాచ్ కానీ గవర్నమెంట్ నేను ఇప్పుడు 10th చెప్తుంటే మీ మొహాలని నాకు వస్తుంది. సంతోష్ ఫేస్ నాకు చిన్నప్పటి ఫేస్ నాకు వస్తుంది. శైలజ ఫోన్ చేసాం గుర్తుపడలేదు. ఇప్పుడు మాకు చిన్నప్పటి ఫేస్ నాకు వస్తుంది. ఆ అమ్మాయి ఓకే 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 రైట్. తర్వాత బిల్డింగ్ తర్వాత అందరు ఈసారి ఏమో కానీ కొద్దిగా ఐసెట్ ప్రాబ్లమ్ చుట్టూ ప్రాబ్లం తెలియదు కానీ అంతగా చూసుకోవాలి. బాగా పనిచేస్తున్నారు. రాకేష్ బి రజని అదేమన్నా కొద్దిగా ఫేస్ నాకు రావట్లేదు. రజిత ఓకే నాకు వచ్చేసి 24 years బ్యాక్ అవుతున్నా 23 years 22 years రామచంద్ర ప్రసాద్ గుర్తొస్తుంది. రమేష్ కే రమేష్ రాణి రాణి సాయిబాబు సాయిబాబు దీని పేరు కూడా అయ్యారు. సంతోష్ రెడ్డి సంతోషి ఓకే ఓకే. సరిత కే సరిత బి సరిత మళ్ళీ బి సరిత అబ్సెంటా కే సరిత ఓకే. షహీదా బేగం ఓకే. షహీనా బేగం అబ్సెంటా ఓకే రైట్. శైలజ ఏం శైలజ ఫిజిక్స్ చూడండి మా పిల్లలు మాతో సరిసమానంగా వచ్చారంటే చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు నాకు. జనరల్గా మా కొలీగ్స్ ఉంటారు కదా ఇప్పుడు మా అమ్మాయి మా కూతురుతో సమానం ఎక్కడ ఇప్పుడు మా బిడ్డ మా ఎంత అయితే ఉందంటే ఎంత సంతోషంగా చూడండి. థ్యాంక్ యూ. శంకర్ ప్రసాద్ రైట్ రైట్. శరత్ బాబు గుర్తొస్తున్నావు. శశిధర్ రెడ్డి శశి నీ ఫేస్ ఐడియా ఉంది నువ్వు ఐడియా ఉంది. నా మధ్యలో అక్కడ కలిసిన 40 ఏళ్ళు అనుకుంటా. ఇటుకే రైట్ రైట్. శివకుమార్ ఎం శివకుమార్ వెరీ గుడ్. శివప్రసాద్ రైట్. శ్యామ్ సుందర్ కే వెరీ గుడ్. శ్రీహరి నీ ఫేస్ ఇప్పుడు ఐడియా వస్తుందా? శ్రీలత వెరీ గుడ్. శ్రీలక్ష్మి ఓకే ఓకే. సుహాసిని అసలు అమ్మా సువర్ణ అప్పి సుధా కదమ్మా అక్క పేరు చంద్రక. నేను అక్కడ గుర్తుపట్టి మాట్లాడు. స్వాతి స్వాతి ఏం స్వాతి శ్వేత ఏం శ్వేత ఉమాదేవి వెంకటరెడ్డి విద్యాసాగర్ విజయకుమార్ పి విజయకుమార్ విజయేందర్ రెడ్డి విక్రమ్ కుమార్ విక్రమ్ నీకే సైడ్ వస్తున్నా సేమ్ మాట్లాడు
సార్ కి బ్యాడ్జ్ ఇవ్వాల్సిందిగా చిరంజీవి అండ్ ఫరూక్ ని ఇన్వైట్ చేస్తున్నాం. నెక్స్ట్ రాఘవేందర్ సార్ కి బ్యాడ్జ్ ఇవ్వాల్సిందిగా రాధిక అండ్ షహీనాని ఇన్వైట్ చేస్తున్నాం. షహీన్, రాధిక. అలా పట్టుకుని ఇక్కడ చూడండి ఒకసారి. ఆయన చూడాలి. ఓకే చూడాలి చూడాలి. మీరు మాడలే వాళ్ళు మానే షహీనా అండ్ రాధిక. నెక్స్ట్ యాదగిరి సార్ కి బ్యాడ్జ్ ఇవ్వాల్సిందిగా ఎం నరేష్ కుమార్ అండ్ శివప్రసాద్ ని కోరుతున్నాం. నరేష్ కుమార్ చూసుకోరా. స్వర్ణలత అండ్ మా స్వాతి, ప్లీజ్ బీ రెడీ. Swarnalata and Swati, please come on to the dais. Come near to the dais. సార్ బ్యాగ్ ఓకే చూడండి. భాగ్యలక్ష్మి మేడం కి బ్యాడ్జ్ ఇవ్వాలి. మీ ఇద్దరు రావాలి. దీప్తి అండ్ స్వాతి. అది చూడాలి. ప్లీజ్ స్వాతి. కన్ఫ్యూజ్డ్. సి స్వాతి అండ్ దీప్తి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కలవతి మేడం కి కొద్దిగా సైడ్ నుంచి పెట్టండి. ఓకే 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 మ్యామ్. ఫోటోలు టీవీ సార్ కి బ్యాడ్జ్ ఇవ్వాల్సిందిగా శ్రీలత అండ్ ధర్మబాయ్ రెడీగా ఉండాలి. ఓకే మ్యామ్. చూడాలి మేడం. ఓకే రైట్. అండ్ శ్రీలక్ష్మి మేడం సైడ్ సైడ్ నుంచి పెట్టండి. మేడం సైడ్ నుంచి రండి. చంద్రశేఖర్ సార్ కి బ్యాడ్జ్ ఇవ్వాలి. ఓకే మేడం దగ్గరకు రండి కొద్దిగా మేడం. ఓకే అలానే ఉండాలి ఒక నిమిషం. ఓకే బ్యాడ్జ్ ఇవ్వడానికి నాజియా అండ్ కృష్ణవేణి రెడీగా ఉండాలి. సార్ సైడ్ నుంచి పెట్టండి కొద్దిగా. సార్ కొద్దిగా సైడ్ నుంచి పెట్టండి. సార్ ఇటు మళ్ళీ సార్ సార్ ఆగండి. సార్ ఇటు చూడాలి. ఓకే చూడాలి మేడం. మేడం మేడం శ్రీకాంత్ సార్ కి బ్యాడ్జ్ ఇవ్వడానికి విక్రమ్. హరీష్ అండ్ శ్రీహరి, రామకృష్ణ సార్ కి బ్యాడ్జ్ ఇవ్వడానికి రావాలి. ప్రతి ఒక్కరూ బ్యాడ్జెస్ తీసుకోవాలి. స్టూడెంట్స్ కూడా అందరూ, ఫ్రెండ్స్ అందరూ. గ్రూప్ ఫోటో ఉంటుంది. ప్లీజ్ టేక్ యువర్ బ్యాడ్జెస్. రామకృష్ణ సార్, రామకృష్ణ సార్. చూడాలి. ఓకే అలానే ఉండాలి. బాగా భయపడింది సార్ మీరు అప్పుడు. ఇప్పటికీ భయపడతారు. కవిత కొంచెం తిరిగమ్మా. కవిత Okay, again, we will start our program. మనం ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు తొందరగా రావాలి స్టేజ్కి. శ్యామ్ ఎక్కడున్నా తొందరగా
సైలెంట్ గా ప్రోగ్రామ్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సైలెన్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సైలెంట్ హాస్టల్లో బాబు నరకోటి సార్ పీటీ సార్ అయితే అసలు వాలీబాల్ ఆడుతుంది, చాలా ఇంట్రెస్ట్ సార్ ఫింగర్ మీద బాల్ స్వింగ్ చేస్తుంది. సో చాలా మెమరీస్ ఉన్నాయి. తర్వాత మేడం సార్ మీ ఇంటికి వచ్చాను, దోశ పెట్టారు మేడం. అండ్ రవిశంకర్ సార్ సోషల్ వర్క్ I think I am the best in my batch. That is because of him. And Ravi sir, maths చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. Because of him I learned. And Chandrasekhar sir class ఇస్తున్నాడు because of subject కొంత కాంప్లెక్స్. ఏ పాట సార్ది స్టేజ్ మీద ఎక్కితే మాట్లాడలేదు. బాయ్స్ కన్నా అమ్మాయిలే బాగున్నారు, అమ్మాయిలే తీసుకున్నారు. వేదికలందించిన మా గురువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన మా తోటి స్నేహితులందరికీ సుస్వాగతం. ప్రజెంట్ నేను వచ్చేసి లాజిస్టిక్స్ బిజినెస్ ఫ్రేట్ సర్వీస్ సంబంధించింది పార్ట్నర్గా పనిచేస్తున్నాను. లాజిస్టిక్స్ బిజినెస్ లో చేస్తున్నాను ఫ్రేట్ సర్వీస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి టీచర్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. చూడండి సార్ నా చూడన్నా నా అలానే ఉండాలి కొంచెం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. చాలా సంవత్సరాల తర్వాత అందరికీ మాట్లాడుతున్నా కానీ ఇక్కడే రాలేదు. కొంచెం లాస్ట్ మాట్లాడుతూ అనుకున్నా సడన్ చేసిండు. ఓకే 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 అందరూ కూడా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా రావద్దు అనుకున్నా, బట్ నా ఫ్రెండ్ సంజయ్ గారు కాల్ చేసి నాకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అక్క. ఎక్కడో కనిపిస్తుంది. ఆయన తర్వాత లింగమయ్య సార్ గారికి, రాజు సార్ గారికి, ఎస్పెషల్లీ తర్వాత మేడం మేడం నచ్చితే అప్పుడు పిచ్చుకలు బాగా చేయించారు మేడం. సంతోషం బాగా గుర్తున్నారు. ఇప్పటికీ గుర్తునే వస్తుంది. పట్టుకోలేదు ఆ పద్య నాకు రావు, నా రోజు చెప్తారు. ఆ అమ్మాయి ఏమో బాగా పెట్టుకుని బాగా గుర్తుంది. ఎవరు చెప్పుకోలేదు నా ఏజ్ కలిసి ఎప్పుడు చెప్తున్నా అంటే కూడా ఒక తొందరగా చేసింది. లాస్ట్ అయితే తర్వాత భాగ్యశ్రీ గారికి, బాబు సార్కి, రవి సార్కి, సత్యం సార్కి, నామరెడ్డి సార్ గారికి. ఇది మైకు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆయన మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అస్సలు వినిపిస్తారు. చంద్రశేఖర్ సార్ గారికి, తర్వాత శ్రీకర్ సార్ గారికి, యాదగిరి సార్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. అండ్ మా ఇన్విటేషన్ ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ విత్ ఇన్ 4 or 3 years 25 ఫంక్షన్ సార్. దానిలో మీ అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను సార్.
And good to see you, sir. And తర్వాత ఏమైనా వెళ్ళి తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ. సైలెన్స్. నేను యాక్సిస్ బ్యాంక్ కలెక్షన్స్ చేస్తుంటాను. నాకు ఒక బాబు. మీరంతా మాట్లాడలేకపోతే అసలు మాట్లాడారు. గుడ్ మార్నింగ్. టెన్షన్ పడుతున్నా నేను బడ్జెట్ అయితే కంప్లీట్ ఫుల్ అవుతున్నా. మొన్న గ్రూప్ అని రాసిన, నెక్స్ట్ గ్రూప్ 15 రాయాలి. అసలు రావద్దని కూడా కానీ ఇంకా అందరు సర్వాలు స్టూడెంట్స్ అందరూ వస్తారని చెప్పి మా ఫ్రెండ్స్ కోసం ఎక్కువ వచ్చేసిన మొత్తం ఏదో కాబట్టి వస్తుంది కన్ఫామ్ గా. ఇప్పటికీ కంప్లీట్ ప్రిపేర్ అయితే అయిపోయినాక షాహిదా బేగం. నా పేరు శారదా బేగం. వేదిక పైన ఉన్న మన సార్ వాళ్ళు, టీచర్స్ అండ్ నా ముందు ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఎందుకంటే కూడా ఇంకా కాలేదు అంటే మనం మార్నింగ్ రోజే ఫస్ట్ ఎప్పుడు చూస్తామో అప్పుడు చేసినప్పుడు మార్నింగే చెప్తాం కాబట్టి అదే చెప్పాలి. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నా, హెడ్ ఆఫీస్లో అంటే మహబూబ్ నగర్లో. నాకు మా హస్బెండ్ వచ్చేసి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు ఊరుకో
ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సార్ అంతా సైలెంట్గా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, శివకుమార్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి సార్, ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా చెప్పండి. విద్యాసాగర్. లైట్ ఉందని పేరు చెప్పరా? యాక్సిడెంట్ మెగాస్ సార్. అందరూ ఒక సార్ వెనక చెప్పు. టోన్ సార్ కొంచెం వెనకకే చెప్పండి. పేరు చెప్పలేరా? రెడ్డి. హాయ్ శంకర్ ప్రసాద్. హాయ్ ఎవరీవన్, నవీన్ రెడ్డి. హాయ్ కిరణ్. హాయ్ శ్రీశ్రీ. కోట. విక్రమ్ కుమార్. పేరు పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఎంత నవ్వడాలు అట్లా ఉంటారు, వీళ్ళు మాత్రం వెళ్తారు. కళ్ళు మూస్తుర్రు. మేడం సైడ్ చూడొద్దు, కెమెరాలు. మీరందరూ ఇంట్లో కాడ ఉండేటట్టే ఉంటారు మీ ఇంటికాడ. ఇప్పుడు బయటకు వచ్చి అందరు హాయ్ చెప్పండి. కాలే ఒప్పు వద్దా ఇప్పుడు గ్రూప్ తీయాలి కదా నా నేను ఓకే ఓకేనా షబీర్? ఓకే రెడీ సార్, రెడీయా? హాయ్ చెప్పండి మేడం. మీ వెనక అమ్మాయి కొంచెం సైడ్ రమ్మని చెప్పరా? మీ వెనక అమ్మాయి. ఓకే మేడం, అందరు హాయ్ చెప్పండి మేడం కొద్దిగా. మేడం అందరూ ఒకసారి. మేడం అందరు రెడీయా మ్యామ్? వాళ్ళిద్దరు సేఫ్ ఫిక్స్ అని చెప్పి మ్యాచింగ్ అని చెప్పి బాగా జరిగింది. డివైడ్ చూస్తున్నారు. బ్రదర్ ఇండియన్ కలర్ వేరే చూసుకోవాలి అన్నా. ఒకటి చెప్తున్నాను, ఇంతకుముందు ఒక్కరొకరు కాకుండా ఒకటి చెప్తున్నాను. మేడం అందరు ఒకసారి హాయ్ చెప్పండి. వెయిట్ మేడం ఉండాలి. ఫ్లవర్స్ మీద చెప్పాలి.
మేడం పట్టుకొని రావాలి మేడం. ఫాస్ట్ ఫాస్ట్ వన్ మేడం వెనక్కి వచ్చేసి మేడం వెనక్కి వచ్చి మేడం సైడ్ సైడ్ ప్లీజ్. ఏదో చేయండి కొత్త ఒకరు మధ్యన చేయి హాయిగా ఉండండి. ఎగిరికి రండి మేడం. మేడం రండి మేడం ఫాస్ట్గా రండి, వీడియో స్లో అవుతుంది మళ్ళీ. అన్నారు కదా అప్పుడే సైడ్ 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 రమ్మని చెప్పనా రమ్మని చెప్పను. రెడీ 1 2 3 మూవ్. రండి మేడం. మేడం కెమెరా నమ్మకం చేయండి మీరు రావాలండి వీడియో. ఓకే ఒక దండ ఒక మెమెంటో రెడీగా పెట్టుకోండి. అందరూ రండి ప్లీజ్. వేయండి చాలు వేయండి మేడం. వేసిన వాళ్ళు పక్కకు జరగండి, మీకు అవకాశం ఇవ్వండి. మీరు ఇటు సైడ్కి వచ్చేసేయండి. ముందు చేసిన వాళ్ళు ముందు సైడ్కి మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరాలోకి మేడం అందరు చూడండి, ఇక్కడ దగ్గర కూడా మేడం మీరు జరగరు. ఇచ్చేయండి గిఫ్ట్ ఇచ్చేసి. నెక్స్ట్ నరోత్తం సార్ కి సన్మానం చేయడానికి రెడీగా ఉండండి. ఎం మల్లేష్, టి మహేష్ గౌడ్, ఎం మహేశ్వర్ రెడ్డి, నరేష్ కుమార్ ప్లీజ్ రెడీగా ఉండండి మీరందరూ కూడా. నరోత్తం సార్ కి సన్మానం చేయడానికి మహేశ్వర్ రెడ్డి, నరేష్ కుమార్ మీరు కొంచెం రెడీగా ఉండండి. చూడాలి ఉండాలి, ఇక్కడ చూడాలి. ప్లీజ్ రండి. నరోత్తం సార్ కి సన్మానం చేయడానికి మీరు స్టేజ్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ యాదగిరి సార్ కి సన్మానం చేయడానికి ఎస్ రజిత, జి రాధిక, టి రజని, ఎం రాణి, శ్యామ్ సుందర్ స్టేజ్ దగ్గర ఉండాలి. యాదగిరి సార్ కి సన్మానం చేయడానికి దగ్గరకు ఉండాలి. ఓకే ఇక్కడ చూడాలి. పేర్లు రిపీటెడ్ గా వచ్చినప్పుడు మళ్ళీ రండి. ఓకే సార్. మేడం ఫస్ట్ దండ వేయండి మేడం. షాల్వా అక్కడనే ఉండండి. ఇచ్చేసి నిలబడండి. ఇంకొక మేడం ఇచ్చేసి నిలబడండి. 1 by 1 చేస్తూనే ఉండాలి మేడం మీరు వచ్చిన వాళ్ళు. రెడీ. నెక్స్ట్ కళావతి మేడం కి సన్మానం చేయడానికి జైపాల్, ఏ కిరణ్, కిషోర్, విక్రమ్ అలానే ఉండాలి మేడం. రెడీగా ఉండాలి. ఇచ్చేసి నిలబడండి. ఎవరు చేసే వాళ్ళు లేదు. అలా ఇచ్చేయనా
ఇచ్చేసి మేడం ఇచ్చే గిఫ్ట్ ఇచ్చేసి ఓకే అలానే ఉండాలి ఇక్కడ చూడండి ఆయన చూడాలి నెక్స్ట్ చంద్రశేఖర్ సార్కి సన్మానం చేయడానికి దిలీప్ అన్నా ఇది చూడాలి ఇచ్చుదానా భాస్కర్ చిరంజీవి అంజనేయులు ప్లీజ్ స్టేజ్ దగ్గరికి రావాలి చంద్రశేఖర్ సార్కి చేయండి ఇచ్చేసేయండి ఇచ్చేయనా గిఫ్ట్లు ఇచ్చేసి ఓకే నిలబడండి మీరు దగ్గర ఉండాలి క్లోజ్గా అని అటు వెళ్ళావా నువ్వు లాస్ట్ దగ్గరికి ఉండాలి ఇక్కడ చూడాలి నెక్స్ట్ శ్రీకాంత్ సార్కి సన్మానం చేయడానికి టి నరేష్ జి నవీన్ కుమార్ ప్రశాంత్ ఓకే జి మల్లికార్జున్ పార్థసారథి ఎం శివకుమార్ రెడీగా ఉండాలి చేయండి చేయండి మీరు చేసేది అక్కడ నిలబడండి ఇచ్చేసేయండి అన్న ఇచ్చేసేయండి సార్కి ఇచ్చేసేయండి ఓకే క్లోజ్ ఉండండి ఓకే ఇది చూడాలి అలానే ఉండాలి పనులు మీయద్దు నెక్స్ట్ రవి సార్కి సన్మానం చేయడానికి జి నెక్స్ట్ రాఘవేందర్ సార్కి సన్మానం చేయడానికి షహీనా పి స్వర్ణలత కె సరిత శంకర్ ప్రసాద్ శ్రీహరి రెడీగా ఉండాలి రాఘవేందర్ సార్కి సన్మానం చేయడానికి శంకర్ ప్రసాద్ శ్రీహరి కె సరిత షహీనా స్వర్ణలత ఓకే రాఘవేందర్ సార్ ముందుకు రావాలి సార్ ఎం శ్వేత సి ఉమాదేవి ఆర్ స్వాతి రెడీగా ఉండాలి షాహిదా ఓకే దండేసేయండి దండేయండి అన్న ఓకే గిఫ్ట్లు ఇచ్చేయండి ఇచ్చేసేయండి మేడం ఇచ్చేయండి ఓకే దగ్గర ఉండాలి మేడం ఓకే చూడాలి అలానే ఉండాలి 1 సెకండ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లింగమయ్య సార్కి సన్మానం చేయడానికి జైపాల్ డి శివప్రసాద్ కె శ్యామ్ సుందర్ పి శ్రీహరి విక్రమ్ శశిధర్ రెడ్డి స్టేజ్ దగ్గరికి రావాలి ఓకే చూడాలి అలానే ఉండాలి 1 సెకండ్ చూడాలి మేడం ఓకే శశిధర్ రెడ్డి స్టేజ్ దగ్గరికి రావాలి ప్లీజ్ కూర్చున్నా అందరూ సపోర్ట్ కొట్టండి చేయండి ఓకే ఓకే నిలబడండి జస్ట్ కొద్దిగా ముందుకు రాను ఓకే ఓకే రామకృష్ణ సార్కి సన్మానం చేయడానికి వెంకటరెడ్డి విద్యాసాగర్ విజయేందర్ రెడ్డి యశ్వంత్ రెడ్డి స్టేజ్ దగ్గరికి రావాలి చూడవా రామకృష్ణ సార్కి సన్మానం చేయడానికి అలానే ఉండాలి చూడాలి రామచందర్ ఓకే చూడండి రామచంద్ర ప్రసాద్ సారీ చూడాలి కొంచెం ఓకే దగ్గర ఉండండి నాన్న ఓకే ఇక్కడ చూడాలి చూడాలి నా రవిశంకర్ సార్కి సన్మానం చేయడానికి స్వాతి జ్యోతి శైలజ నరేష్ రా రామమ్మ తీసుకెళ్ళా ఓకే రా
ఇచ్చేసి ఆయన గిఫ్ట్ ఇచ్చేసి నిలబడండి. పిల్లలు ఏమంటే ప్లీజ్ గిఫ్ట్ ఇచ్చేసి ఇచ్చేసి నిలబడండి. ఏమంటే తొందరగా వస్తే అయిపోతుంది. అదే నరేష్ అటువాత అరే అది కొట్టేడు వాడుగాడు కనబడతలేడు. ఓకే 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 అలానే ఉండాలి. అలా దానా విద్యాసాగర్ మధ్యలో ఎక్కిలా రైట్ రైట్ మీరు ముందుకు రండి. రాధిక 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 రైట్ రైట్ ఓకే 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 అలానే ఉండాలి. చూడాలి అలానే ఉండాలి. అలానే ఉండాలి. కళ్ళు మీయొద్దు. చూడాలి మేడం 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 అన్నా ఇటు చూడాలి చూడాలా చూడాలి అదే ప్రదీప్ ఇటు చూడాలి. అలానే ఉండాలి. ఇటు చూడాలన్నా. ఓకే हेलो नमस्कार। मैं शब्बीर भाई तुमन सर वो भाई का बच्चे भाई का बच्चा का तो केक थोड़ा अच्छा కానీ మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు रेट क्या बोल रहे ఈ మధ్యకాలం అంటే జస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి గెట్ టుగెదర్ 700 ఇంతవరకు నా టౌన్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కానీ మన స్కూల్ విద్యార్థులే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అది ఇంకొకటి ఎట్లుంటుందంటే ఈ గెట్ టుగెదర్ अच्छी बात है మీరు దగ్గర 2001-2002 అంటే మీరు అంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి 23 ఇయర్స్ మరి ఇప్పటికి ఈ ఏజ్ 37-38లో ఉంటుంది. అంటే మంచిగా సెట్ అయ్యి చదువు కంప్లీట్ చేసుకొని తర్వాత పిల్లలతో ఉంటారు. 99% ఉంటారు అనుకుంటారు. 1% అందుకే 100 మార్కులు లేవు. కానీ ఆ కాలంలో మిగతా స్కూల్స్కు మన స్కూల్స్కు ఉండేటువంటి తేడా ఏంటంటే మన స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ చాలా ఫ్రీడమ్, అంటే ఆంక్షలు లేవు, కట్టుదిట్టాలు లేవు, కట్టుబాట్లు లేవు. అంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేది. అది ఇప్పుడు పట్టుకొస్తుంది, ఇప్పుడు చాలా పనిచేస్తుంది. అందుకే ఇవాళ మీరు ఈ రకంగా ఇవాళ ఎక్కడ వాళ్ళు అమెరికా నుండి కూడా ఆ రకంగా ఇలా దాంట్లో ఉండి చూస్తున్నారంటే ఎంత ప్రేమ అభిమానం అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు కదా. ఇవి మన ఇంట్లో ఉండేటువంటి సొంత బంధువులు ఉన్నా కూడా మనకి ఈ రకమైనటువంటి ప్రేరేపణ ఉండదు కదా. మీరు అంటే ఎట్లా విద్యార్థి దశ ఇవాళ సారోలు కూడా మన దాంట్లో ఎక్కడున్నా కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇలా ఎక్స్పెక్ట్ నాకు తెలిసి సండే వచ్చిందంటే ఎవరు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఫ్రీగా ఉండే పరిస్థితి లేదు. ఇలా ప్రజెంట్ నేను కూడా లేను. కాకపోతే మనం ఒకదానికి మిస్ అయ్యి చాలా బాధపడి వాళ్ళు వచ్చిన ఒకదానికి మిస్ అయ్యాను. పాపం వాళ్ళు ఇంటికి వచ్చి సార్ మీ కాడ సన్మానం చేయాలి కాబట్టి ఇంటికాడ సన్మానం చేసిపోయాడు. లేను సంతోషం. ఇలా సారుల మీద కూడా ఆ రకంగా అంటే స్కూల్ను గుర్తుపెట్టుకోవడం, టీచర్స్ను గుర్తుపెట్టుకోవడం, ఈ రకమైనటువంటి అభిమానాలు ఇప్పుడు ఉండే జనరేషన్లో మాత్రం ఏ కోశాన లేవు. అసలు ఎటు స్కూల్ ఫ్రెండ్స్ చూసి కూడా మీ మతంలో ఉండే అంటే మీ మాదిరిగా వాళ్ళకు అటువంటి బాండింగ్స్ కూడా లేవు. ఒకసారి స్కూల్కి వెళ్ళి బయట పడ్డాక ఏదో వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఉన్న జనరేషన్ పిల్లలు. కరెక్ట్. కానీ ఆ జమానాలో కూడా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ మనం దీనికి ఉండేటువంటి కుటుంబం కూడా ఎట్లా అంటే మేము ఒకటి ఎట్లా చేస్తుంటామంటే ఎవరైనా ఫ్యాకల్టీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఒకసారి వచ్చి మీకు డెమో ఇచ్చి దాంట్లో ఎలాంటి మిగతా దాంట్లో ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది. డెమో దాంట్లో కానీ మీకు చెప్పే సబ్జెక్ట్ టీచర్ దాంట్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంటే స్కూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్. అంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా దానంతరావు సార్ కానీ మిగతా సార్ కానీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేవారు. ఆ రకంగా ఉంది కాబట్టి ఒక స్టేజ్లో మీ బ్యాచ్ పిల్లలు 70 మంది 2 బ్యాచెస్ కదా. నాకు తెలిసిన కాడికి ఎస్ఎస్సి మీకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయంటే ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్స్ కన్నా ముందు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 10 times పెట్టేది టీచర్స్. వాళ్ళు మీకు డిస్టర్బెన్స్ కావాలని చెప్పి
స్కూల్ క్యాంపస్ నుంచి తీసుకుపోయి ఎక్కడో పైన నాకు ఐడియా ఉంది, కొంత ఐడియా వస్తుంది. బాబు పైన కూర్చోబెట్టి మేము నన్ను స్పెషల్గా వీళ్ళు అంటే ఎలాంటి డిస్టర్బ్ అంటే ఆ రకంగా కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎంత చేయాలో ఆ రకమైనటువంటి కోఆపరేషన్ మీరు ఇచ్చారు, ఉపాధ్యాయులు ఇచ్చారు. అందుకే వాళ్ళ స్కూల్ ఆ రకంగా పేరుతో స్థిరపడింది. మన పాఠశాల యాక్చువల్గా 94లో ఎస్ఎస్సి బ్యాచెస్ స్టార్ట్ అయ్యి 2016లో ఎండ్ అయినాయి. అంటే టౌన్లో ఆల్ ప్రైవేట్ స్కూల్స్ 2016లో ఎండ్ అయినాయి. ఇంకా అక్కడి నుంచి ప్రైవేట్ స్కూల్ తెలుగు మీడియాలు అనేది కన్వర్ట్ అయిపోయినాయి పూర్తిగా. ఇంగ్లీష్ మీడియం పుట్టుకొచ్చింది. ఇక ఆ తర్వాత మనం కూడా ఇంగ్లీష్ మీడియం కొంతవరకు 10 years రన్ చేసినాం. ఇప్పుడు కొద్దిగా మన కోవిడ్తో పాటు కొంచెం హోల్లో పెట్టేసినాం. కానీ ఈ మీరు 22 years తర్వాత కూడా ఈ రకం వచ్చి కలుసుకొని మీ యొక్క ప్రేమాభిమానాలను సారులకు పంచారు కాబట్టి మీ అందరికీ ఇంకా అభివృద్ధి కావాలని కోరుతున్నాం. ఇదే రకంగా మీ లోపల మేము ఎప్పటికీ గుర్తుండిపోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చిన నా తోటి ఉపాధ్యాయులు శ్రీవారి విద్యాలయం పాత స్టాఫ్ మేము. నా ఏడేడు వచ్చేసి 88లో నేను ఏడేడు స్కూల్లో జాయిన్ అయినా. ఇప్పటికీ 36 years నాది. గవర్నమెంట్ వచ్చి ఏడేడు స్కూల్ వచ్చి ఎవరు పిలిచినా కూడా రాలేని పరిస్థితి. కానీ మీ పిలిచినప్పుడు అందరికీ ఫస్ట్ టైం వచ్చాను. మీరు మాటలు కూడా మంచి స్థాయిలో ఉన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది నాకు ఈ సంవత్సరం, కానీ మీకు అందరూ కూడా ఆల్రెడీ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. ఇంకా బాగా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేకపోయింది.